హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ హియర్ అండ్ పాకెట్ కమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం S26 అల్ట్రాలో వచ్చిన 5 బెస్ట్ ఫీచర్స్ ఏంటో ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చిన న్యూ ఫీచర్ వచ్చేసి కాల్ స్క్రీనింగ్. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే మీకు కనుక అన్నోన్ కాలర్స్ నుంచి కాల్ వస్తుంది అనుకోండి, వాళ్ళు ఎందుకు కాల్ చేశారనే ఇన్ఫర్మేషన్ మీ బదులు మీ ఫోనే కాల్ ఆన్సర్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేస్తుంది. ఇది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాము. నోన్ నెంబర్స్ వస్తే మీరు కాల్ స్క్రీనింగ్ మాన్యువల్ గా అయితే టర్న్ ఆన్ చేయొచ్చు. ఇక్కడ ఇన్కమింగ్ కాల్ వస్తుంది, కాల్ అసిస్ట్ లోకి వెళ్ళి కాల్ స్క్రీనింగ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీ ఫోన్ అనేది కాల్ ని ఆన్సర్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ అన్నోన్ నెంబర్ నుంచి కనుక కాల్ వస్తుంది అనుకోండి, మీకు ఫోన్ కూడా రింగ్ అవ్వదు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, Hi, I'm a call assistant recording this call for the person you're trying to reach. Please say who you are and why you're calling. అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తే డైరెక్ట్ గా కాల్ స్క్రీనింగే మీ బదులు కాల్ ఆన్సర్ తీసుకుంటుంది. ఐఎమ్ యువర్ ఫ్రెండ్, Please say who you are and why you're calling. టెస్ట్ ట్రయల్ ఫర్ యూట్యూబ్ వీడియో. సో ఇక్కడ నేనేం మాట్లాడుతున్నాను అనేది ఇక్కడ చూస్తున్నారు కదా, టెక్స్ట్ రూపంలో అవతల వాళ్ళకి చూపిస్తుంది. వాళ్ళతో మీరు కాల్ ఆన్సర్ చేయొచ్చు, లేదా అంటే టెక్స్ట్ ద్వారా రిప్లై కూడా ఇవ్వచ్చు. ఇక్కడ టెక్స్ట్ లోకి వెళ్ళి హూ ఆర్ యూ అని చెప్పి అడుగుతున్నాను. Just to clarify, who are you? ఇక్కడ నేను టెక్స్ట్ రూపంలో అడుగుతుంటే అవతల వాళ్ళకి వాయిస్ రూపంలో వినిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు అవతల వాళ్ళతో చాట్ చేయొచ్చు. ఎవరు కాల్ చేశారో మీకు తెలియకపోతే ఇక్కడ నుంచే కాల్ ని డిక్లైన్ చేయొచ్చు. ఆన్సర్ చేయాలనుకుంటే ఈ బటన్ క్లిక్ చేయండి. ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు క్విక్ సెట్టింగ్స్ లోకి వెళ్ళారనుకోండి, మీకు ఇక్కడ మైక్ మోడ్ అని చెప్పి అవైలబుల్ గా ఉంటుంది. ఈ మైక్ మోడ్ లోకి వెళ్తే వాయిస్ ఫోకస్ మోడ్ ఉంటుంది అనమాట. ఈ వాయిస్ ఫోకస్ కనుక క్లిక్ చేస్తే, ఇది ఆల్రెడీ మనం ఐఫోన్స్ లో చూసాము. సో మీ సరౌండింగ్ నాయిస్ ని తగ్గించి మీ వాయిస్ మీద ఎక్కువ క్లారిటీ అనేది పెంచుతుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి జెమినైలో న్యూ స్క్రీన్ ఆటోమేషన్స్ అయితే తీసుకొచ్చారు. ఇది ఏంటి అంటే, జెమినై ఓపెన్ చేసి బుక్ మీ ఊబర్ రైడ్ ఫర్ DFW ఎయిర్పోర్ట్ టెర్మినల్ D. I'm on it. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఊబర్ రైడ్ కూడా బుక్ చేసి పెడుతుంది అనమాట. ఇది ఎలా బుక్ చేస్తుంది అనేది మీ ప్రాసెస్ చూడాలి అనుకుంటే ఇక్కడ వ్యూ ప్రాసెస్ క్లిక్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, ఊబర్ యాప్ ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు దాకా మనం జెమినైని యూస్ చేసుకొని లేదా చాట్ జీపీటీని యూస్ చేసుకొని మనం ఏదైనా క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ ఇస్తుంది, అంతవరకే. లేదు అంటే నానో బనానా కానీ ఫొటోస్ యాప్ యూస్ చేసుకొని ఏదైనా ఫొటోస్ ని ఎడిట్ చేసుకోగలం. జెమినైలో మనకి ఒక న్యూ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ప్రస్తుతానికి S26 డివైజెస్ లోనే పనిచేస్తుంది. If your Uber ride to DFW Airport Terminal D, Uber X is currently selected. Please review the ride details and tap Choose Uber X to book your ride. చూస్తున్నారు కదా, జెమినై న్యూ స్క్రీన్ ఆటోమేషన్ వచ్చేసి మనకి ఒక ఊబర్ రైడ్ ని బుక్ చేయమన్నా కూడా సెకండ్స్ లో బుక్ చేసేస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఓపెన్ ఊబర్ రైడ్ క్లిక్ చేస్తే చూడొచ్చు, నా బదులు ఊబర్ యాప్ ఓపెన్ చేసి నా లొకేషన్ నుంచి ఎయిర్పోర్ట్ కి, అది కూడా స్పెసిఫిక్ గా టెర్మినల్ D కి రైడ్ అనేది బుక్ చేసింది అనమాట. ఇంకో క్వశ్చన్ ఒకటి అడుగుతాను, వెరీ సింపుల్. ఆర్డర్ ఏ కుకీ ఇన్ స్టార్బక్స్ యాప్ నియర్ బై లొకేషన్ ఫర్ పికప్. టాస్క్ ఆటోమేషన్ స్టార్ట్ అయిపోయింది. I'm on it. ప్రోగ్రెస్ అనేది మీరు వ్యూ ప్రోగ్రెస్ లో చెక్ చేయొచ్చు. సో నా నియర్ బై లొకేషన్ ని సెలెక్ట్ చేసుకుంది. అది ఏం చేస్తుంది అనేది ఇక్కడ కింద టెక్స్ట్ రూపంలో కూడా చూపిస్తూ ఉంటుంది. అడ్రస్ సెలెక్ట్ చేసింది, ఐటమ్ ని సెలెక్ట్ చేస్తుంది, ప్రీవియస్ గా ఉన్న ఐటమ్ ని డిలీట్ చేసింది, కొత్త ఐటమ్ ని యాడ్ చేస్తుంది అనమాట కుకీని. సో గోయింగ్ టు మెనూ అండ్ యాడింగ్ ఐటమ్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. ఈ AI ఫీచర్స్ అనేవి చాలా అడ్వాన్స్ గా అయితే వచ్చేసాయి. సర్చింగ్ ఫర్ కుకీస్, సో కుకీ కోసం సెర్చ్ చేస్తుంది. చూస్తున్నారు కదా, సెర్చ్లోకి వెళ్ళి కుక్కీని సెర్చ్ చేస్తుంది. జనరల్గా అయితే మీకు ప్రాసెస్ ఎలా రన్ అవుతుందో నేను చూపిస్తున్నాను. మీరు ఈ స్క్రీన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. హోమ్ స్క్రీన్లో ఉండి మీ పని మీరు చేసుకోవచ్చు. ఇక్కడ టాప్లో క్విక్ సెట్టింగ్స్లో మనకి ప్రాసెస్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, టాస్క్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి చూపిస్తుంది. మీరు బిజీ వర్క్ షెడ్యూల్లో మీ పని మీరు చేసుకోవచ్చు. జస్ట్ జెమినైని ఏం తినాలనుకుంటున్నావో చెప్తే చాలు, మిగతా స్పెసిఫిక్ డీటెయిల్స్ అన్ని అది చూస్ చేసుకుంటుంది అనమాట. నేను జస్ట్ నియర్ బై స్టార్బక్స్లో కుకీ ఆర్డర్ చేయమని చెప్పాను, అంతే. ఎనీ టైం అదేమన్నా తప్పు చేస్తుంటే ఇక్కడ చూడొచ్చు, టేక్ కంట్రోల్ అని ఉంటుంది. మీరు కంట్రోల్ తీసుకోవచ్చు, లేదు అంటే ఆ టాస్క్ని ఆపేయచ్చు. ఆల్రెడీ కుకీని అయితే యాడ్ చేసేసింది, చెక్అవుట్లో ఉందన్నమాట. టేక్ కంట్రోల్ క్లిక్ చేయగానే చూడొచ్చు, చెక్అవుట్ చూపిస్తుంది అనమాట డైరెక్ట్గా. User took over control of the app. Use the yield to user API now. నేను కంట్రోల్ తీసుకున్నా అని చెప్తుంది. మీరు ఎప్పుడైనా సరే మీ కంట్రోల్లోకి మీరు తీసుకోవచ్చు. ఇక్కడ కుకీని అయితే కార్ట్లోకి యాడ్ చేసింది, నియర్ బై లొకేషన్ అయితే యాడ్ చేసింది, ఎంత దూరమో చూపిస్తుంది, ఇన్ స్టోర్ పికప్. ఇక్కడ జస్ట్ చెక్అవుట్ ఉందన్నమాట. దీంట్లోకి వెళ్ళి నా పేమెంట్ డీటెయిల్స్ యాడ్ చేసి పే చేయటమే. ప్రస్తుతానికి ఈ ఫీచర్స్ వచ్చేసి మనకి పర్టికులర్ రీజన్స్ లోనే అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో అయితే ఈ ఫీచర్స్ ఇండియాలో కూడా అవైలబుల్ లోకి వస్తాయి. అండ్ ఆల్సో డోర్ డాష్ కానీ, గ్రబ్ కానీ, ఊబర్ కానీ, లిఫ్ట్ కానీ, ఊబర్ ఈట్స్ కానీ, ఈ అప్లికేషన్స్ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ అప్లికేషన్స్ లో అయితే ఈ ఆటోమేటిక్ ఫీచర్స్ అనేవి పనిచేస్తాయి. సో ఇక్కడ నా దగ్గర సామ్సంగ్ ట్రైఫోల్డ్ ఉంది, దీన్ని అడుగుదాం అదే క్వశ్చన్, ఇదేం చెప్తుందో. బుక్ మీ ఊబర్ రైడ్ ఫర్ DFW ఎయిర్పోర్ట్ టెర్మినల్ D. I cannot book rides or schedule transportation.
You will need to use the Uber app direct. మీరు నార్మల్ ఫోన్స్లో యూస్ చేసుకుంటే కనుక రైడ్ అనేది బుక్ చేయదు. బట్ S26 అల్ట్రా మోడల్స్లో అయితే మీకు జెమినై స్క్రీన్ ఆటోమేషన్స్ అనేవి పనిచేస్తాయి. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఆడియో ఎరేజర్ అనేది ఇప్పుడు లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న అప్లికేషన్స్ కూడా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ వీడియో వినొచ్చు. హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. సో మీ అందరికీ తెలుసు నేనైతే వేగస్ వచ్చాను. సో ఈ వీడియో చూస్తున్నారు కదా, చాలా నాయిజీగా ఉంది. అదే మీరు ఈ వీడియోని ప్లే చేస్తూ క్విక్ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ ఆడియో ఎరేజర్ అని చెప్పి ఒక ఫీచర్ ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి ఈ ఫీచర్ ని టర్న్ ఆన్ చేసి ఇక్కడ కింద వాయిస్ ఫోకస్ అని చెప్పి ఉంటుంది. ఇది కూడా టర్న్ ఆన్ చేసుకొని క్లిక్ ఆన్ డన్. ఇప్పుడు వీడియో ప్లే చేస్తే ఆ సరౌండింగ్స్ లో వచ్చే నాయిస్ అనేది అసలు వినపడదు. హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. ఈ ఆడియో ఎరేజర్ ఫీచర్ అనేది ప్రైవసీ డిస్ప్లే కన్నా చాలా బాగుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి S26 అల్ట్రా మోడల్స్ లో ఎస్పెషల్లీ ప్రైవసీ స్క్రీన్ ఫీచర్ ని అయితే తీసుకొచ్చారు. ఈ ప్రైవసీ స్క్రీన్ ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇప్పటికే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇది టర్న్ ఆన్ చేసినప్పుడు సైడ్స్ నుంచి స్క్రీన్ అనేది కనపడదు. దీని అయితే మీరు చాలా విధాలుగా ఎడిట్ చేసుకోవచ్చు కూడా. సెట్టింగ్స్ లోకి వెళ్ళి డిస్ప్లేలోకి వెళ్తే ఇక్కడ ప్రైవసీ డిస్ప్లే అని చెప్పి ఉంటుంది. ఈ ప్రైవసీ డిస్ప్లేలో ఈ కండిషన్స్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు. ఈ ప్రైవసీ డిస్ప్లే అనేది యాప్ బేస్డ్ గా కూడా ఓపెన్ అవుతుంది. అంటే ఫర్ సపోజ్ క్యాలిక్యులేటర్ యాప్ సెలెక్ట్ చేశారనుకోండి, మీరు క్యాలిక్యులేటర్ యాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి ప్రైవసీ డిస్ప్లే అనేది ఆన్ అవుతుంది. యాప్ క్లోజ్ చేయగానే మామూలు డిస్ప్లే అనేది చూపిస్తుంది. క్యాలిక్యులేటర్ యాప్ ఓపెన్ చేయగానే ప్రైవసీ డిస్ప్లే ఆన్ అవుతుంది. ఇలా అయినా యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి పిన్ కానీ ప్యాటర్న్ కానీ పాస్కోడ్ కానీ ఇవి టైప్ చేసేటప్పుడు మీకు ప్రైవసీ డిస్ప్లే అనేది ఆటోమేటిక్ గా టర్న్ ఆన్ అవుతుంది. థర్డ్ ఫీచర్ వచ్చేసి నోటిఫికేషన్స్. మీకు స్క్రీన్ మీద ఏదైనా నోటిఫికేషన్ రాగానే ప్రైవసీ డిస్ప్లే అనేది టర్న్ ఆన్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మెసేజ్ అయితే వచ్చింది. అసలు మెసేజ్ వచ్చినట్టు కూడా తెలియలేదు. స్క్రీన్ అనేది ఆ నోటిఫికేషన్ వచ్చిన ఏరియాలో మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఈ ప్రైవసీ డిస్ప్లే వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ వచ్చేసి ఆబ్వియస్లీ మీ ప్రైవసీ అనేది మీకు ఉంటుంది. మీ పక్కన వాళ్ళు మీ స్క్రీన్ చూస్తుంటే అన్నోయింగ్ గా ఉంటుంది కదా, ఆ ఇష్యూస్ అనేవి ఉండవు. డిసడ్వాంటేజెస్ ఫీచర్స్ ఏంటి అంటే ప్రైవసీ డిస్ప్లే ఆన్ అయిన ప్రతిసారి మీ డిస్ప్లే రెజల్యూషన్ అనేది సగానికి సగం పడిపోతుంది. ఈ ఓలెడ్ స్క్రీన్ లో వచ్చేసి మనకి 2 టైప్ ఆఫ్ పిక్సెల్స్ ఉంటాయి. వైడ్ యాంగిల్ పిక్సెల్స్, నారో పిక్సెల్స్. ప్రైవసీ డిస్ప్లే ఆన్ లో ఉన్నప్పుడు ఓన్లీ నారో పిక్సెల్స్ మాత్రమే పనిచేస్తాయి. వైడ్ యాంగిల్ పిక్సెల్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి. దీని వల్ల రెజల్యూషన్ అనేది సగానికి సగం పడిపోతుంది ఈ ఫీచర్ ఆన్ లో ఉంటే. సెకండ్ కాన్ వచ్చేసి ఈ 2 టైప్ ఆఫ్ పిక్సెల్స్ వల్ల మనకి S25 అల్ట్రా డివైస్ తో కంపేర్ చేసుకున్నప్పుడు డిస్ప్లే వ్యూయింగ్ యాంగిల్స్ అనేవి స్లైట్ గా దెబ్బతిన్నాయి. మీరు సైడ్స్ నుంచి చూస్తుంటే అంత క్లియర్ గా అయితే డిస్ప్లే కనపడదు. థర్డ్ కాన్ వచ్చేసి యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అనేది తగ్గింది. S25 అల్ట్రా గానీ S24 అల్ట్రాలో కానీ చూసుకుంటే యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అనేది చాలా బాగుంటది. రిఫ్లెక్షన్స్ అనేవి స్క్రీన్ మీద అసలు కనపడవు. బట్ S26 అల్ట్రాలో ప్రైవసీ డిస్ప్లే కోసం మనకి యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ ని కొంచెం తగ్గించారు. ఈ 3 కాన్స్ అయితే మీకు ఈ ఫీచర్ యూస్ చేసుకోవడం వల్ల కనిపిస్తూ ఉంటాయి. వన్ లాస్ట్ ఫీచర్ ఇది వచ్చేసి హారిజంటల్ లాక్. మీరు కెమెరాలోకి వెళ్ళి వీడియోలోకి వెళ్ళి ఇక్కడ చూడొచ్చు. సూపర్ స్టడీ మోడ్ విత్ హారిజంటల్ లాక్ ఫీచర్ కనుక మీరు టర్న్ ఆన్ చేస్తే మీరు ఫోన్ ని ఎన్ని రకాలుగా రొటేట్ చేసినా గానీ వీడియో అనేది స్టేబుల్ గా వస్తుంది. ఈ ఫీచర్ కూడా చాలా అమేజింగ్ గా ఉంది ఈ ఫోన్ లో. నేను 17 Pro Max డివైస్ లో కూడా కంపేర్ చేశాను. ఈ ఫీచర్ ని యూజ్ చేసేటప్పుడు అయితే మీకు S26 అల్ట్రాలో అయితే వీడియో చాలా స్టేబుల్ గా అయితే వస్తుంది. సో చూసారు కదా, ఇవైతే నాకు బాగా నచ్చిన 5 బెస్ట్ ఫీచర్స్ ఆఫ్ S26 అల్ట్రా. మీకు ఏ ఫీచర్ బాగా నచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.